సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు. హస్తం పార్టీ తీర్థం తెచ్చుకున్న పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు వార్డు సభ్యులు. పట్టణంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. నివాళులర్పించిన బీజేపీ నాయకులు. ఈ నెల 29న చేపట్టిన చలో మణుగురు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులకు. రామగుండం ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో అనాలోచిత కూర్చునేదని మానుకోవాలి. ఇతో పలికిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కల్పన సత్యారాయణ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని క్రైస్తవ సోదరులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికని పట్టణం మరియు ఎన్టీపీసీ గౌతమినగర్ ప్రాంతంలోని ప్రముఖ ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరిగన్లోని జుయాన్ ప్రేయర్ హౌస్ లో ఎన్టీపీసీ గౌతమినగర్లోని గ్లోరియస్ మినిస్టర్స్ చర్చిలకు విచ్చేసిన ఎమ్మెల్యే అక్కడ నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, త్యాగం మరియు మానవత్వ విలువలు సమాజంలో మరింత విస్తరించారు ప్రార్థించారు. ప్రార్థన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి, సోదర భావం, ప్రేమ సందేశాన్ని అందించిందని పేర్కొన్నారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, కష్టాలు, బాధలు దూరమై అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని మతాలు సమానమే అన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గం అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో ఐక్యత, సహనం, పరస్పర గౌరవం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. రామగుండం నియోజకవర్గంలో అన్ని మతాల పండుగల్ని ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు కలిసి ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారిందని, ఇది మన ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మరింత మేలు జరుగుతుందని, పేదలు, అనాథలు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం నిజమైన పండుగ భావనని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ నెల ఒక పవిత్రమైన నెల. ఆ దేవుడు యేసు ప్రభు మన అందరి గురించి, ప్రపంచ శాంతి గురించి, ప్రేమను పంచడానికి, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, చిరునవ్వుతో ఉండాలి, కష్టాలంతా తను తీసుకొని మంచిని మనకి ఇవ్వాలనుంచే మంచి పవిత్రమైన రోజు. ఆ దేవుని మనస్ఫూర్తి కోరుతాము. అందరికీ సుఖ సంతోషంతో పాటు చిరునవ్వు, మంచి భవిష్యత్తు, పిల్లలకు మంచి బంగారు పాట వేయాలి. మరి వారి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో శాసనసభ్యుడిగా ఈ రోజు నేను 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 2 సంవత్సరాలు 6 నెలల కాలం వెనక్కి పోతే 15 నెలల కాలంలో 50 సంవత్సరాలకు వెనక్కబడుతున్న మన ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి, భవిష్యత్ తరాలకు బంగారు బాట వేయాలన్న సంకల్పంతో ముందుకు పోతాం. మీరు గమనిస్తా ఉన్నారు, పల్లె ప్రాంతాల్లో ప్రతి ఒక్క పంటకు 3 పూటల సాగునీరు కావాలని ఇవాళ నీళ్లు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క పండించిన రైతు పంటను ప్రతి ఒక్క గింజ నష్టపోకుండా కొడతా ఉన్నాం. పేదవాడికి సుమారుగా 4,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యంతో పాటు 200 ఉచిత యూనిట్తో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. రామగుండానికి వచ్చేవరకు రామగుండం పౌరస్ అనేది చిన్ననాడు మేము ఎవరో పుట్టే ముందు 60 సంవత్సరాల ముందు నిజాం కాలంలో వచ్చినటువంటి సమస్య. 2 మెగావాట్లు ఉంటే 20,000 మంది ప్రాంతాలు బతకడానికి వచ్చింది. ఇవాళ
మొరాజీ దేశాయ్ 2 మెగావాట్ 2 1 పెడితే 60,000 మంది వచ్చినారు. అవి ఇక్కడ తెలంగాణ సాధారణ మనకు వస్తే దాని వద్దన్న గత ప్రభుత్వం ఈరోజు పోరాటం చేసి ఎన్టీపీసీలో 3x800 మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం. రామగుండంలో 1x800 అంటే 62 మెగావాట్లకి మించి 15 మించి ఈరోజు అక్కడ ఇండస్ట్రీ చేస్తా ఉన్నాం. లింగాపూర్లో మన ముందు బొగ్గు తీసినారు, బాయి తవ్వినారు, వదిలేసి పోయినారు. అడుగు చేసి వెళ్ళిపోతే దాంట్లో 5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఈరోజు కట్టబోతున్నామని చెప్తా ఉన్నా. ఇవే కాదు, బ్రహ్మాండమైన రోడ్లు, వాడల్లో రోడ్లు, డివిజన్ల రోడ్లు, మన ముందు చర్చ్ ముందు పోయేదాకా బ్రహ్మాండమైన లైట్లు, 15 ఏళ్ళుగా లైట్లు లేకుండా అనేక మంది యాక్సిడెంట్ అయితే చనిపోయినటువంటి ఘటనలు చూసాం. ఈరోజు ఆరోగ్య కేంద్రంగా 200 కోట్లతో హాస్పిటల్ కట్టి అన్ని వైద్యాలు ఇక్కడే అందించే విధంగా గుండె పోటు వచ్చి చాలా మంది మన వాళ్ళు మంచిర్యాలలో కరీంనగర్ పోతామని మార్గ మధ్యలో చనిపోయిన మన కుటుంబ సభ్యులను చూసాం. ఈరోజు ఎక్కడికి పోకుండా ఇక్కడే వైద్యం చేసుకునే విధంగా కార్డియాక్ సెంటర్ అంటే క్యాట్లా 25 కోట్లతో ఫిబ్రవరి నెలలో ప్రారంభం చేసుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఏ ఒక్క బంధువులు కూడా నష్టం రాకుండా ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అంది అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మనుగురు CKOC2 ఎక్స్టెన్షన్ సింగరేణి సంస్థ కేటాయించాలని ప్రైవేట్ వ్యక్తులు వేలానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి నెల 29న చలో మనుగురు కార్యక్రమాన్ని చేపట్టామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్, ఐకృష్ణ మాట్లాడారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పనిచేస్తుందని వెల్లడించారు. మొదటి నుండి అన్ని కార్మిక సంఘాలు సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకుల్ని టెండర్ వేయకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్తో ఉండడం జరిగిందని, కానీ AITUC, INTUC, CITU సంఘాలు సింగరేణి సంస్థను వేలంపాటుకు వెళ్లాలని కోరడంతోనే నేడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు టెండర్ ఫామ్స్ కొనసాగడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు అవే కార్మిక సంఘాలు మనుగురు CKOC2 ఎక్స్టెన్షన్ టెండర్లో సింగరేణికి టెండర్ వచ్చే అవకాశం లేదని, టెండర్ వద్దు నామినల్ పద్ధతిన సింగరేణికి కేటాయించాలని 2 నాలుకల మాటలు మాట్లాడుతూ వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జెన్కో ద్వారా టెండర్ వేయించి బ్లాక్ను దక్కించుకునే కుట్ర చేస్తుందని, అందుకే సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 29న చలో మనుగురు కార్యక్రమం ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లు టెండర్కు రాకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఇస్తున్నాం. CSR నిధుల పేరున అనేక ప్రాంతాలకు ఖర్చు పెడుతున్నాం. మొన్నటికి మొన్న వాడు ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వచ్చినప్పుడు కూడా 10 కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చినాం. మన కార్మికుల రక్త చెమట మనం తీసినటువంటి ఉత్పత్తి మన లాభం నుంచి. మన దగ్గర అనేక రకాలుగా ఆర్థిక సంపత్తి మనకుంది. అయినప్పటికీ కూడా వేలంలోకి పొమ్మని చెప్పి, దొడ్డిదారిన పొమ్మని చెప్పి ఆడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి వచ్చింది. అదొకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు మనుగురులో ఏదైతే ప్రకాశం కానీ ఓపెన్ క్యాస్ట్ ఉందో దాని లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆ OC2ది ఎక్స్టెన్షన్ డిప్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ వేలంకి ఇస్తున్నారు. అసలు ఇప్పటివరకు ఎక్స్టెన్షన్లో మన బావులు ఏది కానీ మన కంపెనీ నిర్వహించుకునేది, మన కార్మికులు మనకున్నటువంటి నైపుణ్యం ప్రకారంగా పోయేది. కానీ ఇప్పుడు ఈసారి ఈ ఎక్స్టెన్షన్ కూడా మనం వేలంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని ఇందాక అన్న చెప్పినట్టుగా జెన్కో వాళ్ళ ద్వారా అటు ఆదానికి కట్టబెట్టేటువంటి ఒక కుట్ర తప్ప మరొకటి కాదు. మరి మరేమంటున్నాయి జాతీయ సంఘాల కంటే ఈ ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు, మేము ఆ OC2 డీప్ సైడ్ వేలాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అనేమో రాష్ట్ర ప్రభుత్వానికి అండర్టేకింగ్ ఇచ్చి మీరు పాల్గొనాలని చెప్తారు ఒకవైపున, మళ్ళీ ఇక్కడికి వచ్చేమో వేలాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటన చేస్తారు. ఏంటిది ద్వంద్వ వైఖరి? స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలంలో పాల్గొనమంటావు, ఈ OC2కి వచ్చి మనుగురికి వచ్చేసరికి ఏమో నువ్వు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నావు. కనుక ఇది సరైనటువంటి విధానం కాదు. మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక స్పష్టమైనటువంటి మొదటి నుంచి కూడా ఇదే వైఖరి అవలంబిస్తుంది. మిగతా జాతీయ సంఘాలను, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను కూడా కలిసి రావాలని అనేక ప్రయత్నాలు చేసినాం. మీ ద్వారా కూడా మేము అనేక సార్లు ఇక్కడ చెప్పినాం. కానీ వాళ్ళు ఎవరు కూడా కలిసి రాలేదు. చివరికి మేమే కార్యక్రమం తీసుకున్నాం. జనవరిలో ఏదైతే మేము గోలేట్ నుంచి సత్తుపల్లి వరకు సింగరేణి యాత్ర ఒకటి పోర్ గర్జన అనేటువంటిది పెట్టాలనుకున్నాం. దీనికంటే ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం 28కి పెట్టాలనుకున్నాం. మాకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అవైలబుల్ లేదు, దొరకలేదు. దాన్ని మరొక డేట్కి వాయిదా వేసుకున్నాం. 29 నాడు మేము చలో మనుగురు పిలుపునిచ్చినాం. ఎందుకంటే
మనుగోరు బ్రతికుండాలి. కనుక అక్కడ కార్మికులు ఇంతకుముందు నుంచే ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా, వాళ్లకు సాంఘీభావంగా 29 నాడు ఐక్యవేదిక కూడా అక్కడికి పోతుంది, కార్మికులను కలుస్తుంది. మీ వెనుక మేము ఉంటున్నామనేటువంటి ఒక భరోసా, ఒక హామీ ఇస్తాం. మొత్తం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి రావాలి, ఆలోచన చేయాలి. ఏదైతే పీకేఓసీలో ఉన్నటువంటి వేలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, రద్దు చేయాలి, దానికి బడ్జెట్ సపోర్ట్ చేయాలి. మన సింగరేణి నడిపేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని, ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల సహకారం తీసుకొని కేంద్రం మీద ఫైట్ చేయాలి, ఒత్తిడి తేవాలని చెప్పి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. కార్మికులందరూ కూడా ఈ మనుగురును రక్షించుకోవాలి. మనం రేపు మనుగురే కాదు, రేపు రామగుండం ఉండదు, గోలెట్ ఉండదు, శ్రీరాంపూర్ ఉండదు. ఇంకొక 10-20 ఏళ్ల తర్వాత బొగ్గు నిల్వలు అన్నీ కూడా ఇవాళ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయని వేలంలోకి పోతున్నాయి. కనుక మనం దీన్ని రక్షించుకోవాలి. కొత్త బావులు, బ్లాకులు రావాలంటే మీరందరూ నిలబడాలి. మనం కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల మీద ఒత్తిడి తేవాలి. మీరందరూ కూడా ఆందోళనకు సిద్ధం కావాలని కార్మికులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. మా పైన ఉంది. అందులో భాగంగా 29 నాడు ఎక్కడైతే ఉన్నదో ప్రాబ్లం, ఎక్కడైతే ఉందో మనుగూరు ఏరియా OC2 OC2 ఎక్స్టెన్షన్ బ్లాక్, ఆ ఎక్స్టెన్షన్ బ్లాక్ మన సింగరేణి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవాలి. పబ్లిక్ హియరింగ్ పెట్టుకోవాలి, ఎక్స్టెన్షన్ కూడా చేయాలి. అది కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుబంధంగా ఉన్న సిపిఐకి అనుబంధంగా ఉన్న AITUC, మళ్ళీ కాంగ్రెస్కు సపోర్టర్గా ఉన్న అలయన్స్లో ఉన్న CPM, CITU, ఈ యొక్క తొట్టి గ్యాంగ్ అంతా జమ అయి కొత్త డ్రామా వేసింది, తెరదేసింది. మేము యూనిటీగా ఉండి సింగరేణి పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ఎవరు రావద్దు, ఇప్పటి వరకు మనం ఆపుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మొన్న రీసెంట్లీ CPI పార్టీ, AITUC, INTUC అండ్ అధికారుల సంఘం నాయకులు ముగ్గురు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడి మొన్నటి వరకు ఆట వద్దు, పాట వద్దు, మనకు అలాట్మెంట్ చేయాలని నినాదం, అందరిది ఒకటే నినాదం ఉన్నది. మేనేజ్మెంట్ భయపడ్డది, ప్రభుత్వం భయపడ్డది, ప్రైవేట్ వాళ్ళు భయపడ్డారు, ఎవ్వరు టెండర్ వేయలే. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి, ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి సింగరేణి కూడా పాటలో పాల్గొనండి అని ఒత్తిడి తీసుకొచ్చిండ్రో అప్పటి నుండి కాంట్రాక్టర్లందరికీ లేచింది. ఇప్పుడు బయటి కాంట్రాక్టర్ అందరూ కూడా వచ్చి ఆటలో పాట మేము కూడా పాడతామని టెండర్ ఫామ్స్ కూడా తీసుకున్నారు. దీనికి ప్రధాన సూత్రధారులు AITC, INTC, TGB కేసు కూడా ఇందులో ఉంది, వాళ్ళు కూడా కలిసిండ్రు. తర్వాత CIT, ఈ 4 పార్టీలు కలిసి సింగరేణిని ముంచడానికి ప్రయత్నం చేస్తారు. కాంట్రాక్టర్ వత్తాసు చేయడానికి చేస్తారు. కనుకనే బయటోడు వస్తుండ్రు. బయటోడు రావద్దు, ఖబర్దార్ అని మేము ఆల్రెడీ ఈరోజు 28 నాడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ముందు 29 దాన్ని వాయిదా వేసుకుని 29 నాడు మనుగూరుకి పోతున్నాం. బిడ్డ ఎవరు రావద్దు, పాల్గొనద్దు. గతంలో మీకు తెలుసు ఇది క్వాలిచర్లో అప్పుడు మేము అందరం కలిసి కొట్లాడి ఆ ఏరియాకు పోయి జెండా బాతిన తర్వాత ఎవరు రాలే. ఈ రోజు కూడా అట్లనే ఉంది. కనుక ఎప్పుడైతే ఈ CPI, CPM వాళ్ళు వీళ్ళందరూ కలిసి, కాంగ్రెస్ వాళ్ళు కలిసి పాట పాడాలని చెప్పిండ్రు, పాటలు పాల్గొనాలని చెప్పారు సింగర్, అప్పటి నుండి అందరు వచ్చిండ్రు. పాట పాడితే మనకు రాదు, 100% గ్యారంటీ. ఎవడు ఎక్కువ బిడ్ చేస్తే వానికే వస్తుంది ఆ గ్యారంటీ. పాట పాడడం అంటే కంపెనీ అమ్మేయడం అన్నట్టే. రాకపోతే ఏం చేద్దాం పోయి, పాటలో మనకు రాలేదు, బయటకు పోయింది. ఇటువంటి దగులుబాజీ కార్మిక సంఘాల నాయకులను నమ్మద్దు మేనేజ్మెంట్. దమ్ము ఉంటే ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అంతర్గా మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన పలువురు వార్డు సభ్యులతో పాటు అంతర్గాం గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సుమారు 100 మంది యువకులు, మహిళలతో పాటు బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని లంబాడితండ గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు బుధవారం రాత్రి అంతర్గాం TTSలో కుర్ర కృష్ణవేణి శ్రీనివాస్ గారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరిలో శంకర్ రెడ్డి తిరుపతి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్గాం మండలంలోని నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పని లేక ఆకలి చావలేనని చెప్పి
బాధపడ్డటువంటి రోజులను కూడా నేను మర్చిపోలేదు. అలాంటి సమస్య రాకుండా ఇవాళ సొంత కాళ్ళపై కష్టపడి బిడ్డలకి చదువు తెప్పించి టెక్నికల్గా ఇంజనీర్గానో మెకానికల్గానో ఐటీఎల్ చేసో పెయింట్ చేసో ఎలక్ట్రీషియన్స్ ఏదో రకంగా ఇవాళ పని చేస్తూ మన కుటుంబాలను చేసుకున్నటువంటి గొప్ప మంచి పరివర్తన కలిగినటువంటి ఒక మన కుటుంబాలు ఇక్కడ. మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఒక తపన నాలో ఉందే. ఈరోజు అవకాశం వచ్చింది, అది చేసి ఖచ్చితంగా తీరుతామని చెప్పి ఈ మీటింగ్ ద్వారా ఉన్నటువంటి అందరి కుటుంబాలకు కూడా నేను మెసేజ్ చేయదలుచుకున్నాను. ఏటీసీతో ఐటీఐ అనేది తీసి ఏటీసీగా 50 కోట్లతో కట్టిన ప్రారంభం కూడా అయిపోయింది. దాని పక్కకే ఇంకొక 1500 ఇల్లు కట్టాలని ఈరోజే నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు పెద్దపేటకు ఈ నుంచి ఫ్లైఓవర్ వేస్తూ ఉన్నాం. మీ రాకపోకలకు ఇబ్బంది లేకుండా అటు సైడ్ నుంచి కూడా ఫ్లైఓవర్ వేస్తూ ఉన్నాం. ఈ నుంచి ఏ స్టేషన్ దాకా బ్రహ్మాండమైన రోడ్లు, ఇప్పుడు రామగుండం పోతే మీరు చూస్తూ ఉన్న రోడ్లు. అదే మాదిరిగా గోదావరి రామగుండం వ్యాపార కేంద్రంగా, విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా సుమారుగా మెడికల్ కాలేజ్ దాన్ని అనుసంధానం చేస్తూ ఇంకా అదనంగా దానికి 140 కోట్లు కేటాయించి అద్భుతమైనటువంటి కాలేజ్, మెడికల్ హాస్పిటల్ని కడతా ఉన్నాం. ఇవాళ సీమ్స్గా మెడికల్ కాలేజ్ అందరు పోరాటం చేస్తే పోయిన ప్రభుత్వంలో వచ్చింది వాస్తవమే, కానీ ఆగిపోయింది. దానికి నిధులు కేటాయించకపోతే మళ్ళీ దానికి సంబంధించిన నిధులు ఇతర వైపు వాడితే ఇవాళ మళ్ళీ నిధులు కేటాయించి కొత్తగా దాన్ని నిర్మాణం చేస్తున్నాం. త్వరలో ఇక్కడ అద్భుతమైన మెడికల్ ఈరోజే మీరు చూస్తూ ఉండొచ్చు. బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇవాళ జరుగుతూ ఉంది. అన్ని రకాల వైద్యాన్ని అందించినట్టు చేస్తూ ఉన్నాం. అనుకుంటా గోదావరి కనిలోనే ఉచితంగా అన్ని రకాల వైద్యం. దాంతో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం మారుతి నగర్ కాలనీలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య అదే సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో తన భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. అచ్చంపేట మారుతి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాయక్, పద్మ దంపతులు గత నెల 25న లక్ష్మణ్ నాయక్ అనుమాన స్థితిలో మృతి చెందగా ఈ ఘటనపై అతని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. 2024 DSV ద్వారా ఎంపిక ఉప్పునూతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పద్మకు తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాత్లవత్ గోపి అనే ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రపంచానికి శాంతిని బోధించింది యేసు ప్రభువు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకొచ్చింది. దశాబ్దాల కళ నెరవేర్చా. మెడికల్ కళాశాల ఈ ప్రాంతానికి తీసుకొచ్చా. రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరికంటి చందర్ ప్రపంచానికి శాంతిని బోధించింది యేసు ప్రభు అని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరికంటి చందర్ అన్నారు. ప్రపంచానికి శాంతిని బోధించింది యేసు ప్రభువు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కాల్వరీ గ్లోరియస్ చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రిస్టియన్లు ఈ పండుగ జరుపుకుంటున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అదృష్టం తమకు వచ్చిందని, తాము ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ప్రజలకు సేవ చేశామన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు 60 ఏళ్ల కల అయిన మెడికల్ కళాశాలను తాము ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. యేసు ప్రభు ఎంతో మంచి సందేశం ప్రపంచానికి అందించారన్నారు. పండుగ రోజు మీరందరూ కూడా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను ప్రేమించేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. కొడుకుల కోసం, బిడ్డల కోసం త్యాగం చేసేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి. అప్పుడే మన కుటుంబంలో ఎప్పుడైతే గొప్పగా జీవించేటువంటి మనస్తత్వం, మంచి ఆలోచన వస్తుందో అది సమాజం మమ్మల్ని కుటుంబాన్ని కూడా చూసి ఆదర్శంగా ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించండి, మీ కొడుకులను మీరు ప్రేమించండి. మీ కొడుకుల కోసం, పిల్లల కోసం తప్పకుండా త్యాగానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళ ఎదుగుదల కోసమే మనము ఆలోచన చేస్తాం. కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ సందర్భాలలో మనం ఈ ఆలోచనతో ముందుకు పోదామని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేరక్క ఎంతో ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా హక్కున చేర్చుకొని ఈ యొక్క మీ యొక్క గ్లోరియస్ చర్చ్లో అందరితోని ఒక కుటుంబ సభ్యులుగా ఉంటున్నటువంటి యొక్క ఆ మధ్యలో చిన్న అనారోగ్యానికి గురైన నిజంగా దుఃఖం వచ్చింది, బాధ అనిపించింది. అరే ఇంత సేవ చేయాలనే దృక్పథం ఉన్నటువంటి మనుషులకు, మనస్తత్వాలకు ఎందుకు ఇంత బాధలు పెట్టడం అని చెప్పేసి నేను అనుకున్నా. అక్క కోరుకోవాలని మనం అందరం కోరుకున్నాం. ఇంకా అంత తొందరగా కోరుకోవడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం, ఆనందాన్ని ఇస్తుంది. అక్క తప్పకుండా మనకు ఇంకా ముందు కూడా గొప్ప సేవ చేయాలనే విధంగా ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ
క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి సోదర సోదరిమణులందరి కుటుంబాలు యేసు ప్రభును నమ్ముకున్నటువంటి మీరందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో మీరు అనుకున్నటువంటి కోరికలు లక్ష్యాలు ఆలోచనలతోని ముందుకు పోండి, క్రమశిక్షణతో ముందుకు పోతుంటే తప్పకుండా ఆ యొక్క యేసు ప్రభు దీవెనలు ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆ దేవుడిని వేడుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వేరే ఈ సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైన మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేజ్ ది లార్డ్. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి పురస్కరించుకుని ఈరోజు గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరుకొండ అపర్ణ గారి ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై అటల్ బిహారీ వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి గారు మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అంకిత భావంతో సేవ చేసిన మహానాయకుడని కొనియాడారు. కవిగా, వక్తగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవకు ప్రతీకగా ఆయన నిలిచారని తెలిపారు. ప్రధానిగా ఉన్న సమయంలో గ్రామీణ రహదారులు, జాతీయ రహదారి అభివృద్ధి, స్వర్ణ చతుర్భుజి వంటి పథకాల్లో దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందిన నాయకులు అటల్జీ అని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని సంధ్యారాణి అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గోదావరికని చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు అపర్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ, మహానేత ఈ దేశంలో మార్పులు రావాలంటే, మార్పులు చేయాలంటే గొప్ప వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు, సాధారణ సామాన్య వ్యక్తులతో కూడా అవుతుందనేటువంటి ఒక సంకల్పాన్ని సమాజానికి అందించినటువంటి మహానేత అటల్జీ. మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తిదాయకం వారు. 2 సీట్ల నుండి భాజపా 3 పర్యాయాలు ప్రభుత్వం, తిరుగులేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటైంది. ఎంతోమంది కార్యకర్తలకు, నాయకులకు అవకాశం వచ్చిందంటే వారు ఈ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం ఒకటి, ఈ దేశంలో అనేక మార్పులని తీసుకురావడం ఒకటి. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది. వారి స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు కూడా ఇవాళ ఈ దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ లక్ష్య సాధన ఏదైతే ఉన్నదో వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టడం కొరకు అందరి యొక్క సహకారంతో ఈరోజు ముందుకు పోవాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా ఇందులో ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా భాగస్వాములై మరి రేపటి మన వికసిత్ భారత్ ఈరోజు లక్ష్యంగా మీరంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మళ్ళొకసారి మరి అటల్జీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరోసారి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బొగ్గు నాణ్యత మరియు బొగ్గు మండకుండా తీసుకుంటున్న చర్యలు పరిశీలించి తగు సూచన చేశారు. వారితో పాటు గని ప్రాజెక్టు అధికారి శ్రీ డి రమేష్, అఫిషియన్ మేనేజర్ శ్రీ పునుగోటి శ్రీనివాస్, సీనియర్ సర్వే అధికారి శ్రీ దీటి చంద్రమౌళి, ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ పి రమేష్ పాల్గొనడం జరిగింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా గోదావరికంలోని కల్వరి సువార్త సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ జీవరత్నంతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం 30 మంది పేద క్రైస్తవ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కిలోల రైస్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు. క్రైస్తవ సోదరులు అంటే కేసీఆర్కి అమితమైన ప్రేమ అని అన్నారు. కేసీఆర్ పాలనలో క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు బోధన
ప్రపంచ మానవాళికి శాంతి, ప్రేమ, సేవ గుణం నేర్పించాయని పేర్కొన్నారు. రామగుండం ప్రజలు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తున్నారని అన్నారు. పేద ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రజలు సంఘటితమైతే ప్రజాపాలన అంతమవుతుందని సూచించారు. ప్రస్తుతం రామగుండం దేశంలో ఎక్కడా లేని విధంగా కాలుష్య కోరలో చిక్కుకుందని, కాలుష్యాన్ని తరిమికొట్టి ఆరోగ్య సేవ గుణం గల రామగుండంగా తీర్చిదిద్దేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జకీద్ పాషా, పోలాడి శ్రీనివాస్ రావు, యువజన విభాగ అధికార ప్రతినిధి బోరుగు వంశకృష్ణ, నడిపల్లి సాయి, సిగిరి రాము, కొండ సురేష్, పోయిల రవి, అనిల్, రాములు, అల్లి గణేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. హరీష్ రెడ్డి, నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఈ ప్రాంతవాసినే, చాలా తక్కువ మందికి తెలుసు. నేను గత 18 సంవత్సరాలుగా ఒక క్రైస్తవ దేశమైనటువంటి అమెరికాలో స్థిరపడి అక్కడ జీవనోపాధి కొనసాగిస్తూ మళ్ళీ తిరిగి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలని ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చి కూడా దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలలే కాకుండా గడిచినటువంటి 7 సంవత్సరాలుగా నాకున్న ఒక ఫౌండేషన్, యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ సేవా సంస్థ పేరు మీద కొన్ని వేల మంది కుటుంబాలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ అందరికీ కూడా నేను సేవ చేయడం జరిగింది. చాలా మందికి కూడా నాకు తెలుసు, చాలా మందికి కుటుంబ విషయాలు ఇవ్వడం జరిగింది. చాలా మందికి మరణించినటువంటి, దురదృష్టవశాత్తు మరణించినటువంటి ఆటో డ్రైవర్ కుటుంబాలకి మరి జీవనోపాధి విధంగా కొంత ఆదాయం కల్పించడం జరిగింది. స్వెటర్లు ఇవ్వడం జరిగింది, స్కూల్ భవనాలు నిర్మించడం జరిగింది, అట్లాగే లైబ్రరీలు నెలకొల్పడం జరిగింది, స్కూల్ పిల్లలకు సాయం చేయడం జరిగింది. గడిచిన ఏడాది కూడా క్రిస్మస్ సందర్భంగా నేను అమెరికాలో ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే మత పెద్దలు క్రిస్మస్ సందర్భంగా కొంత సేవ చేయమని చెప్పేసి నన్ను ఆదేశించగా, కోరగా వారందరి కోరిక మేరకు నేను ఇక్కడ ఉన్నటువంటి చర్చలందరికీ కొంత హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి పండుగకి, రంజాన్ అయితేనేమి, దీపావళి అయితేనేమి, ప్రతి పండుగ కూడా పేదవాళ్ళను సేవ చేస్తూ ఇక్కడ ప్రజల్లో మమేకం అవుతూ నేను గడిచినటువంటి 6 నెలలుగా ఇక్కడ ఉంటున్నాను. నేను ఈరోజు పెద్దలు ఇందాక స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మరి అందరికీ ప్రేమ పంచాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. సంతోషం. వారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మరి మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రజల మేలు కోసము, ప్రజల శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు కూడా దాన్ని అలాగే స్వీకరించి అందరికీ ప్రేమ పంచే విధంగా వారు కూడా మసులుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే ఈ చర్చ్ మాస్టర్లు అందరూ కూడా కొంత మరి ఏం చేయాలని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ వంటి 30 కుటుంబాలకు అని చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. శంషాబాద్ నుండి హైదరాబాద్లోని జలవిహార్కు పిల్లలు తీసుకెళ్తుండగా ఘటన, వెనుక నుండి బస్సును ఢీకొట్టిన కారు ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో తెల్లవారుజామున మంటల్లో దగ్ధమైన కారు, ప్రయాణికులు క్షేమం. మల్లాపూర్ దామరాజపల్లి గ్రామాల మధ్యలో షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోయిన ఎర్టిగా కారు
రాయకల్ నుండి నిర్మల్ జిల్లాలోని ఆడలి పోచమ్మ దేవాలయానికి వెళ్తున్న 8 మంది భక్తులు చిన్న పిల్లవాడు బహిర్భూమికి వెళ్లడంతో కారును ఆపిన డ్రైవర్ కారులో ఇంజన్లో నుండి పొగలు రావడాన్ని గుర్తించి బయటకు దిగడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకుని కారు మంటలు ఆర్పేసిన మెట్పల్లి ఫైర్ సిబ్బంది. సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. రామగుండం ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో రాలోచిత కూర్చివేతలు మానుకోవాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హితవు పలికారు. ఇటీవల గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా సిరిశెట్టి మల్లేష్ షాప్ బిల్డింగ్ను కూల్చివేయగా ఆ కుటుంబం గత 5-6 రోజులుగా టెంట్ వేడుకొని సత్యాగ్రహ దీక్ష చేసుకున్నారు. కాగా గురువారం ఆ దీక్ష శిబిరాన్ని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సందర్శించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆకుల మల్లేష్ లలిత చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతునిస్తూ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. రామగుండం ఎమ్మెల్యే మల్లేష్ కుటుంబానికి ఆధారమైన షాపును కూల్చివేసి వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చారని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి అంటే నిర్మాణాలు జరగాలి, కానీ కూల్చివేతల ఎజెండాగా పెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం కాదని అన్నారు. రామగుండం ప్రజల పరిస్థితి కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్లుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారిని రకరకాలుగా వేధిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రామగుండంలో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యేలా వారి పరిపాలన సాగుతుందని ఆరోపించారు. సిరిశెట్టి మల్లేష్ అన్న జీవన ఆధారమైన షాపుని కూల్చేసి ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఇవాళ దేశంలో రాష్ట్రంలో నిర్మాణాలు జరిగితే అభివృద్ధి, కానీ ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచినప్పటి నుండి మొత్తం కూల్చివేతల పర్వం. ఈ 2 ఏళ్లలో ఈ ప్రాంతంలో అనేక కూల్చివేతలతోటి కుటుంబాలని రోడ్డు మీదేసి ఇవాళ అదే అభివృద్ధి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం ఇవాళ అర్థమైంది ఏంటంటే ప్రజలందరూ కూడా ఇవాళ కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే ఏ రకంగా దాని బుద్ధి చూపెడుతుందో. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి వైద్య నిమిత్తం వెళ్లి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి దాటాక దేవాడ సోండు సమీపంలోని బ్రిడ్జిపై నుండి వారు ప్రయాణిస్తున్న కారు కింద పడగా 3 మహిళలు, ఒక బాలిక ప్రమాద స్థలంలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన వారు కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మహిళలు అని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న జాకిర్ యొక్క భార్య సల్మా బేగం, కూతురు షబ్రీన్ మరియు 14 నంబర్ వార్డుకు చెందిన వారి బంధువులు 2 మహిళలు అబ్జా బేగం, సహారా కూడా మృతి చెందినట్లు జాకిర్ తెలిపారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చంద్రపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీపాదరావు విగ్రహం నుండి పెంచుకల్పేట ఏసీఐ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి 9,90,00,000 DMFT నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం కమాన్పూర్ మండల కేంద్రంలో సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎన్నికల సమయంలో మండల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మండల కేంద్రం నుంచి FCI గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం నిధులు మంజూరు చేసిన ఘనత మంత్రి శ్రీధర్ బాబుది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు NSS అన్వర్, కమన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, ఇనగంటి భాస్కర్రావు, పిల్లి శేఖర్, కిషన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అదే అంటే అది రామగుండ ఆయన
ఈ రోడ్డు ఇంత ముందు ఒక ఫీట్ తక్కువ ఉంది. ఇప్పుడు 3 ఫీట్లు మన చిన్న రోడ్ బాగా అయ్యా 21 ప్లస్ 12 33 ఫీట్లు రిటైలింగ్ వాళ్ళు కింద మనం ఏంటంటే మన మత్తడి ఉంటుంది మరియు సిద్దిపల్లె గ్రామ పంచాయతీ అదేవిధంగా పెంచుపేట గ్రామస్తుల కోరిక మేరకు గతంలో 4,05,00,000 రూపాయలు పంచాయతీ నిధుల నుండి పెంచుకెళ్ళిపేట అంబేద్కర్ వరకు మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 3 గ్రామస్తులందరూ కూడా కార్మికులకు రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో రోడ్డు కావడం లేదు సార్ అని విజ్ఞప్తి చేసిన తర్వాత గౌరవనీయులు మన మంత్రివర్యులు దృష్టిలో ఉంచుకొని 9,90,90,00,000 రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ ఏదైతే ఉందో ఎస్ఏ గేట్ వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని హంగులతో రోడ్ పూర్తి నిర్మాణం జరుగుతుంది. దాంట్లో కమాన్పూర్ మరి పిచ్చికల్పేట సిద్దిపల్లె గ్రామ పంచాయతీ ప్రజల పక్షాన కమాన్పూర్ మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో వారికి అభిమానులు అందరూ కూడా వారికి అభినందనలు తెలుపుతూ గౌరవ నూతన సర్పంచ్ ద్వారా ఈ పాలాభిషేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం పట్టణంలో 100 పడకల ఈఎస్ఐ డిస్పెన్సరీ కావాలి, అంతర్గాంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ కావాలని, రామగుండం టు మణుగూరు నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే మార్గాన్ని మరియు రామగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేయాలని పార్లమెంట్లో ప్రస్తావించి ఆ యొక్క ప్రాజెక్టులకు నిధులు కూడా మంజూరు చేయించడం జరిగిందని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే కమిటీ మెంబర్ అనుమాస శ్రీనివాస్ జీన్స్ రామగుండం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాన్స్టిట్యున్సీ ప్రాంతాన్ని మన రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రాంతాన్ని అభివృద్ధిలో బాటలో నడపాలని, అభివృద్ధి చేయాలని మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు పట్టుదలతో కృషితో వారు పార్లమెంట్లో నిరంతరం పోరాడి ఆ యొక్క ప్రాజెక్టుల కొరకు మన రామగుండం ప్రాంతానికి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు రావాలని పార్లమెంట్లో ప్రస్తావించి ఆ యొక్క ప్రాజెక్టులను తీసుకురావడం జరిగినది. ఆ యొక్క ప్రాజెక్టులు రామగుండం నుండి మణుగూరు రైలు మార్గము మరియు అంతర్గాంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎయిర్పోర్టు, రామగిరి కిలా పర్యాటక కేంద్రంగా చేయాలని, అంతేకాకుండా రామగుండం పట్టణంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ 100 పడకల ప్రాజెక్టును ఈ యొక్క ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజలకు భారీ నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ఆ యొక్క ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్లోకి చేరికలు, హస్తం పార్టీ తీర్థం తెచ్చుకున్న పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు వార్డు సభ్యులు. గోదావరికని పట్టణంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు, నివాళులర్పించిన బీజేపీ నాయకులు. ఈ నెల 29న చేపట్టిన చలో మణుగూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు.
రాష్ట్రంలోని అభివృద్ధి పేరుతో అనాలోచిత కూర్చునేదని మానుకోవాలి. ఇందుతో పలికిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కర్నూలు సంధ్యారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.